మన భారతీయులందరికీ శ్రీరాముడు ఇలవేల్పు. కష్టానికి, సుఖానికి అయ్యో రామా అంటాం. అందుకని మనకి స్పృహ ఉన్నంత సేపు రామనామం పైకి అన్నానకపోయినా మనలో జీర్ణించుకుపోయి ఉంటుంది. అటువంటి శ్రీరాముడు ప్రత్యక్షంగా భద్రాద్రిలో వెలిశాడన్న విషయం ఆంధ్రులకి మహాద్భాగ్యంగా భాషించింది. ఈ విషయం పోకల దమ్మక్కకి కలలో కనబడ్డాట. ఆవిడకి వెతికిందిట. ఆవిడకి విగ్రహాలు కనబడ్డాయట. ఆవిడ రోజు నిత్యం పూజ చేస్తోందిట అని చెప్పేసి అన్న చిన్న చిన్న విషయాలు ఉంటాయి చూసారా, అవి ఆ చిన్న చిన్న కథలు మనుషులకి చాలా సంతృప్తినిస్తాయి. చిన్న విగ్రహాలు అక్కడ వాటిని చూసి అబ్బా, విగ్రహాలు దేవాలయం పెద్దగా ఏమీ లేదు. ఆవిడ కనపడిన చిన్న విగ్రహాలను తీసి రోజు నైవేద్యం ఏం పెట్టారో తెలుసా ఆవిడ? తాటి పండు ఒకటి మాత్రం రోజు నైవేద్యం పెట్టేది. శబర స్త్రీలు అన్నాం కదా, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ అలవాట్లు. ఆవిడ పెడుతూ ఉంటే వీళ్ళందరూ వెళ్ళి అక్కడ చూసాక అద్భుతమైన ప్రకృతి. ఓ పక్కన నది ప్రవహిస్తుంది. ఇది కొండ. ఈ కొండ మీద ఈ చిన్న వెలిసిన దేవుడు ఎంత బాగుంది అని చెప్పేసి అనుకుని పులకించిపోతూ ఇంటికి వచ్చి మళ్ళీ అందరికీ చెప్పేవారు అనమాట. చాలా బాగుంది, అక్కడ దేవుడు ఉన్నాడు, ప్రకృతి ఉంది, చెట్లు ఉన్నాయి, నది ఉంది, అక్కడికి వెళ్ళిపోయి మనం చక్కగా చూసి సేవించవచ్చు అని చెప్పేసి జనాలకు అందరికీ ఎప్పుడైతే తెలిసిందో మెల్లిగా అందరూ కూడా ఈ భద్రాచలం వచ్చి నమస్కారం పెట్టుకోవడం మొదలు పెట్టారు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే, రామదాసు భద్రాచలాన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చాడని చెప్పడం కాదు. అంటే రామదాసు రాకముందే భద్రాచలానికి మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. కారణం ఏమిటి? భద్రుడనే ఒక భక్తుని వలన ఏర్పడింది కాబట్టి. రెండో విషయం ఏంటి? పోకలి దమ్మక్కకు కలలో కనిపించి శ్రీరామచంద్రుడే స్వయంగా చెప్పడం వల్ల. మూడోదేమిటి? వామాంక స్థితిలో ఉన్న సీతమ్మ వారిని తన తొడ మీద కూర్చోబెట్టుకున్న రూపం. ఇలాగ ఎక్కడైతే కొంచెం విశేషంగా విగ్రహాలు కనపడతాయో, విశేషంగా కళలు కనపడతాయో, కథలు వినపడతాయో అక్కడ అందరూ కూడా జనం చేరుతూ ఉంటారు. అందుకని అప్పటికి ఏమైంది? బాలుడిగా ఉన్నప్పుడే మన రామదాస్, అతని పేరేంటి చిన్నప్పుడు బాలుడిగా ఉన్నప్పుడు? గోపన్న. అతనికి భద్రాచలం గురించి తెలిసింది. భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉన్నట్ట, చాలా బాగుంటుందిట అని ఇవన్నీ తెలిసాయి. అందుకని భద్రాచల రామమూర్తిని గురించి అతనికి వచ్చి భద్రాచలంలో రాముడిని దర్శించుకున్నాడో లేదో తెలియదు, కానీ భద్రాచలం మీద ఒక గురి ఏర్పడింది. ఎవరికి? గోపన్నకి. బాలుడిగా ఉన్నప్పుడే. సాధారణంగా బాల్యంలో ఏర్పడిన గురి కానీ, విశేషాలు కానీ, ఆలోచనలు కానీ అవి ఎలాగో వాళ్ళు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. మంచైనా చెడైనా సరే. నేను చిన్నప్పుడు ఆడదాం అనుకున్నాను కానీ ఆడలేకపోయిన క్రికెట్ అని అంటూ ఉంటారు, పెద్దయ్యాక ఆడదాం అనుకుంటారు. నేను అప్పుడు నాట్యం నేర్చుకోలేకపోయాను, సంగీతం నేర్చుకోలేకపోయాను, ఇలా ఉంటాయి కదా. అలాగా అది భద్రాచలం రాకుండానే ఈ బాలుడికి, గోపన్నకి, ఎందుకంటే అది చెప్తాను, భద్రాచలంలో వెలిసిన రాముడు ఇతని కళ్ళ ముందర ఊరికే సాక్షాత్కరిస్తున్నట్లుగా ఉండేది. ఎందుకంటే అతనికి మనసు పడింది. ఆ దృష్టితో ఏం చేశాడంటే దాశరథి శతకం అని ఒక చిన్న శతకం రాశాడు. ఆ భద్రగిరిని శతకంలో కీర్తించిన భక్తుని, భద్రగిరిని మామూలు కీర్తిస్తూ రాసిన శతకం దాశరథి శతకం. అది ఎవరు రాశారు అంటే మన రామదాస్ గారు రాశారు. కానీ అది వివిధ కాలాల్లో వివిధ పరిస్థితుల్లో రాసింది. ఒకేసారి కూర్చుని రాసిన దానికి అదేం కాక కీర్తన కాదది. 100 శతకం, ఒక వైష్ణవ సాంప్రదాయ శతకం అది. అందుకని రకరకాలుగా ఆయనకు ఆలోచన వచ్చినప్పుడల్లా, ఎప్పుడో రాయాలనుకున్నప్పుడల్లా ఒక్కొక్క పద్యం తీసి రాసేవారు. అందుకని శతకం మనం చదువుతున్నప్పుడు అందులో రకరకాల విశేషాలు ఉంటాయి. వాటిని మనం అన్వయించుకున్నప్పుడు అర్థమవుతుంది. ఇది ఒకేసారి కూర్చుని రాసిన పుస్తకం కాదు ఇది. రకరకాల విషయాల్ని ఈయన చర్చించడం వలన మనకి అనేక విషయాలు తెలుస్తున్నాయని నేను చెప్పాను. రాముని దాసుడు భద్రగిరిలో నెలకొన్న రామమూర్తిని వెతుకుతూ, అంటే మన గోపన్న అనమాట, వెళ్ళాడో చెప్పలేం, కానీ నేటి భద్రాచల క్షేత్ర వైభవం శ్రీరామ రామదాసుల ఆత్మీయత ప్రాభవానికి దర్పణంగా వెలుగుతుంది. ఇతన్ని ఆయన వెతుక్కుంటూ వెళ్ళాడు. ఈయన్ని రప్పించుకున్నాడో ఎలాగో అలాగే ఈ రామదాసుని నా దగ్గరికి రప్పించుకోవాలని ఆయన అనుకున్నాడు.
ఎవరిదైతేనే మొత్తం మీద దృఢ సంకల్పం కాస్త అయింది. ఇవాళ మనకి భద్రాచలం అనేక కీర్తనల్లో కనిపిస్తుంది. అనేక ఉత్సవాలు చేస్తూ ఉంటారు అక్కడ. ఏదైనా ఇబ్బంది వచ్చినా చేసినా శ్రీరామ అంట. మన ఇళ్లలో పేర్లు కూడా ఎక్కువ శ్రీరామ శ్రీరామ అంటారు. ఎందుకంటే అలా పిలుచుకుంటూ ఉంటే మనకి పుణ్యం వస్తుందని చెప్పేసి. ఈ రామచంద్రుడి మీద ఎంత సాహిత్యం వచ్చింది మనకు తెలియదే ఉంది. వాల్మీకి రామాయణమే కదా అన్నింటికీ ఆధారం. వాల్మీకి రామాయణం ఆధారమై ఎంతో సాహిత్యాన్ని సృష్టించింది. రాముడి కథలన్నీ కూడా అక్కడి నుంచి తీసుకున్నవే. దానికి వీళ్ళ వింత వింతైన ఆలోచనలు, వింతైన అంటే అవి అందమైన ఆలోచనలే. ఆ అందమైన ఆలోచనలు చేర్చి అంత సాహిత్యాన్ని వీళ్ళు సృష్టించారు. తర్వాత అదే విధంగా వాగ్గేయకారులు కూడా కవులకి ఏ మాత్రం తీసిపోకుండా అంత సాహిత్యాన్ని వాగ్గేయకారులు కూడా సృష్టించారనమాట.